ఓకే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే విఎస్ కోడ్ అండ్ పైథాన్ ఐడిఎల్ఈ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. దాని తర్వాత విఎస్ కోడ్ లోపల ఎక్స్టెన్షన్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసుకుంటే ఏమవుద్ది అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా విఎస్ కోడ్ని యూజ్ చేసుకుని గిట్హబ్ ఇవన్నీ చేసుకునేవి చాలా ఉంటాయి కదా, అవన్నీ మనం ఎలా చేయాలి, ఎలా ఎక్స్టెన్షన్ చేయాలి అవన్నీ చూసుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మనం విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేస్తున్నామో చూడండి. ఇక్కడ విఎస్ కోడ్ ఎడిటర్ చూసుకుంటే విండోస్కి మనం ఒకలా యూస్ చేయాలి. విండోస్కి విండోస్ ఆప్షన్ ఉంది, లినక్స్ వాళ్ళకి అయితే లినక్స్ ఆప్షన్ ఉంటుంది, ఇంకా మ్యాక్ వాళ్ళకి మ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది ఉండడం. అంటే యాపిల్ యూస్ చేసే వాళ్ళకి యాపిల్ విజువల్ స్టూడియో ఒకటి ఉంటుంది. లినక్స్ వాళ్ళకి అంటే నార్మల్ విండోస్ అది యూజ్ చేయకుండా సాఫ్ట్వేర్ అది సిస్టమ్ తగ్గించుకోవడానికి ఇది యూజ్ చేయడం. ఇంకా ఇది విండోస్ 10 విండోస్ 11లో యూజ్ అవుద్ది విజువల్ స్టూడియో కూడా. ప్రస్తుతానికి నాది విండోస్ కాబట్టి నేను విండోస్ ఇన్స్టాల్ చేస్తాను. ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయి ఉంది. ఓకే, ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయి ఉంది ఉండడం. దీన్ని పాజ్ చేస్తున్నా. ఇది ఎలా డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఈ లోపు ఐడిఎల్ఈ పైథాన్ మనం కూడా అది చూద్దాం. ఐడిఎల్ఈ పైథాన్ ఎందుకంటే నార్మల్గా ఈ ఐడిఎల్ఈ పైథాన్ మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి చాలా పెద్ద టైం పడుతుంది పట్టడం. అంటే ప్రతిసారి చేసుకొని ఇక్కడ ఇవన్నీ రిలీజ్డ్ వెర్షన్స్ డీటెయిల్గా ఉన్నవి. నేను ఐడిఎల్ఈ పైథాన్ ఒకసారి డౌన్లోడ్ పైథాన్ ఇన్స్టాలేషన్ మేనేజర్ విండోస్. మనం విండోస్లోకి వెళ్ళిన తర్వాత విండోస్లో ఇక్కడ చూపించడం. ఓకేనా, ఇక్కడ మన విండోస్ ఇన్స్టాలర్ నాది 64 బిట్ కాబట్టి 64 బిట్ చూసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇది డౌన్లోడ్ అవుతుంది అవడం. ఇది కూడా ఇది డౌన్లోడ్ అవుతూనే ఉంటుంది. నాది ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోయాం. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ దేనికి యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, అసలు దీనివల్ల యూజెస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ దీనికి మనం వేరే దాంట్లోకి వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ ఎడిటింగ్, విజువల్ స్టూడియో కోడ్ ఫర్ విండోస్ అప్డేషన్. ఇందులోనే మనకి కోపైలట్ నీకు డౌట్ గానే వచ్చిందనుకో పక్క నుంచి మైక్రోసాఫ్ట్ కోపైలట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి ఏ జీపీటీ కావాలనుకున్నా క్లౌడ్ జీపీటీ అది యూజ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. అలాగే ఏవైనా డౌట్స్ వస్తే వెంటనే అడగడం. ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్లో అడ్రస్ వస్తే ముందే అవి చూపించడం. ఒకవేళ కోడ్ అది రాయాలి, మీరు కోడ్ అది మర్చిపోయినా దాన్ని ఎలా రాయాలి, దాని నెక్స్ట్ సింటాక్స్ ఏంటి అనేది అది కూడా చెప్పడం. ఇంక ఇది ఏజెంటిక్ మోడ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ ఎడిట్ సజెషన్స్. మీకు ఎడిట్ సజెషన్స్ ఇస్తుంది కూడా, మీరు ఏమైనా తప్పు ఏదైనా చేసినా. ఇంకా దీంట్లోనే మనం అన్ని ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. C++, జావా, జూపిటర్ అండ్ గిట్హబ్, కోపైలట్, అజ్యూర్, చాలా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఏ లాంగ్వేజ్లో అయినా కోడ్ చేసుకోవడం. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మనం ముందు ఇంకా డిస్కస్ చేసుకోవచ్చు వీటి గురించి. ఇంకా ఇవి టెర్మినల్, రన్ కోడ్, వెర్షన్ కంట్రోల్. టెర్మినల్ అనేది ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అనేది కిందన మనకు చూపించడం. బగ్ అనేది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పడం. వెర్షన్ కంట్రోల్ మనం అసలు ఏ వెర్షన్ కంట్రోల్ యూజ్ చేస్తున్నాం అది కూడా చెప్తుంది. ఇంకా హిస్టరీ అనేది మనకి కామన్. థీమ్స్ అనేవి మీకు ఏ రకమైన థీమ్స్ కావాలనుకున్నా ఆ థీమ్స్ డౌన్లోడ్ అవ్వడం. ఇంకా అంతే. ఇప్పుడు విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ అయింది కదా, ఆ విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్లో మనం ఇప్పుడు ఎలా చేస్తున్నాం అని చూద్దాం. ప్రస్తుతానికి ఇవి నేను ప్రాక్టీస్ అవుతున్నవి, మీకు కొత్తగా చూపించడం. దీనికంటూ మనం సపరేట్గా ఎక్స్టెన్షన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి కొత్త ఫైల్ మనం చూస్తున్నాం.
ఇది ఏంటంటే ఓపెన్ న్యూ ఫోల్డర్. మనం కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి దేనికైనా. మనం ముందే ఇక్కడ లోకల్ డెస్క్లోనే మనం ఏదో ఒకటి మనం ఫర్ సపోజ్ మీరు మ్యాక్లో యూజ్ చేసుకున్నప్పుడు మ్యాక్ అక్కడ సంబంధించి ఉంటుంది. ఇక్కడ లోకల్ మీరు ఎందులో నుంచి స్టోర్ చేసుకుంటున్నానే అది చెప్పడం. ఒకసారి నా డెమో చూపిస్తాను చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇది నేను ప్రాక్టీస్ అవుతున్నాను ఇది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు మనం ఇది నా కొత్త ఫోల్డరు. ఇది మళ్ళీ ఇంకో ఫోల్డర్ మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు మనం కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకో. ఓకే, న్యూ ఫోల్డర్ చేసుకొని షార్ట్ కట్ మనం కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. జనరేటివ్ ఏ పైథాన్ జనరేటివ్ ఏ అని ఈ ఫోల్డర్లోనే మనం కొత్త ఫోల్డర్ని మీకు ఏం కావాలి, కొత్త ఫోల్డర్ కావాలి కాబట్టి ఇప్పుడు న్యూ వాల్యూమ్ డెస్క్లోకి వెళ్ళి జనరేటివ్ ఏ అనేది ఒకటి ఉంది. ఓకేనా. ఎప్పుడు దీంట్లోకి వెళ్దాం. ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది. నా ఫోల్డర్ యాజ్ క్రియేటెడ్. వెయిట్ చేయండి. ఇప్పుడు జనరేటివ్ ఏ. ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా ఫోల్డర్ అది క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఐ ట్రస్ట్ అదర్ ఆర్డర్స్. ఓకే, ఇది చూసుకుంటే మనం క్రియేట్ న్యూ ఫోల్డర్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం, డేటా టైప్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో డేటా టైప్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్తాను. మనం చెప్పేటప్పుడు డాట్ డేటా టైప్స్ అనేది మనం నార్మల్గా ఇవ్వాలి. ఏరా ఓకే, దీంట్లో కూడా మళ్ళీ మనం సబ్ ఫోల్డర్ అనేది అక్కడే క్రియేట్ చేసుకోవాలి. నాదైతే అక్కడే క్రియేట్ అవుతుంది. ఓకే, డేటా దీంట్లో మళ్ళీ మనం సబ్ ఫోల్డర్ ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం. అది మీకు తర్వాత చెప్పడం. ఇది చూడండి, ఇది డౌన్లోడ్ గిట్ ఫర్ విండోస్. మనం ఇక్కడ సోర్స్ కంట్రోల్, ఇది ఎక్స్టెన్షన్స్. ఓకేనా. ఇది ఇందాక చెప్పాను కదా, రన్ బగ్. ఇది ఎక్స్టెన్షన్స్ సంబంధించినవి. మనం ఇప్పుడు ఏ ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం అంటే గిట్హబ్ విత్ కోపైలట్, గిట్హబ్ కోపైలట్ చార్ట్ అండ్ పైథాన్ ఎక్స్టెన్షన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి అవసరం. ఓకే, ఇక్కడ ఫస్ట్ పైథాన్ చూసుకుందాం. పైథాన్ చూసుకుంటే ఇంకా అది టైం పడుతుంది. ఓకే, ఇందులో పైథాన్ ఎన్విరాన్మెంట్, పైథాన్ ఎక్స్టెన్షన్, పైథాన్ అని ఉంది కదా, ఇందులో చూసుకున్నాం. ఇంకో ఇవన్నీ ఇన్స్టాలేషన్ అయి ఉన్నాయి. ఇది ఒక్కటి ఇన్స్టాల్ చేసుకుంటే మొత్తం అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి అవ్వడం. ఓకేనా. ఇది ఒక్కటి ఇన్స్టాల్ చేసుకుంటే మిగతా అన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి అవ్వడం. ఓకే, సెట్టింగ్ అప్ ఎన్విరాన్మెంట్. మనం ఇది అన్ఇన్స్టాల్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇన్స్టాల్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇన్స్టాల్ చేసుకున్న ప్రాబ్లం లేదు. కాకపోతే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. దాని తర్వాత AREPL. ఇది ఏంటంటే మనకి కోడ్ అనేది కొత్తగా మనం ఏదైనా ఎర్రర్ అది టైప్ చేస్తే ముందే చెప్తుంది. మనం టెర్మినల్ వాటిల్లోనే రన్ చేయక్కర్లేదు. ఇది కోడ్ రన్నరు. ఇది ఏంటంటే ప్రస్తుతానికి దీన్ని డిసేబుల్ చేశాను, ఎందుకంటే చాలా మిస్టేక్స్ వస్తున్నాయని డిసేబుల్ చేస్తాం. ఇది ఒక రకమైనది యూజ్ చేస్తాం ఒక రకంగా. నెక్స్ట్ ఆటో డాక్ స్ట్రింగ్ పైథాన్ జనరేటర్ చూసుకుంటే ఇది ఏంటంటే జనరేటింగ్ పైథాన్ ఆటోమేటికల్లీ. ఎందుకంటే మొత్తం మీకు కొన్ని ఫార్ములాస్ అన్ని గుర్తురాకపోతే ఇవన్నీ మీకు యూజ్ చేయడం. ఎక్స్టెన్షన్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ గిట్హబ్ కోపైలట్, ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకునే ఉండడం. సో
ఇప్పుడు డేటాలోకి వెళ్ళి డేటా టైప్స్, పైథాన్ డేటా టైప్స్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు పైథాన్ ఐడియల్లీ అసలు గిట్హబ్ కోపైలట్ ఎందుకు విఎస్ కోడ్ ఎడిటర్ విత్ గిట్హబ్ కోపైలట్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం, దేనికి యూజ్ చేస్తున్నాం అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఐడియల్లీ పైథాన్ చూసుకుంటే, పైథాన్ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైథాన్ వెయిట్ మినిట్. ఇప్పుడు మనం పైథాన్ అని టైప్ చేస్తాం. పైథాన్ అని టైప్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఐడియల్లీ పైథాన్ వచ్చింది రాను. ఓకే, మరి ఇంకోటి మైక్రోసాఫ్ట్ ఎంఎస్ వర్డ్లో కూడా మనం చేసుకోవచ్చు. ఎంఎస్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అని ఉంటుంది విండోస్ వాళ్ళకి. మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళాం అనుకో, మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళాం అనుకోండి. ఓకే, చూద్దాం. ఓకే, నెట్ కొంచెం స్లోగా ఉన్నట్టుకుంది. ఇక్కడ మనం ఎక్కడి నుంచి కూడా మీరు విజువల్ స్టూడియో కోడ్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది. హ్యాంగ్ అవుతుంది కొంచెం. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్. ఓకే, దీన్ని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాది మైక్రోసాఫ్ట్. మామూలుగా అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. అలాగే పైథాన్ కూడా మనం దీంట్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. PYTHON ఇవన్నీ పైథాన్ ఎక్స్టెన్షన్స్. మీరు ఇందులో ఏదో ఒక దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైథాన్ విజువల్ స్టూడియోలో నుంచి పైథాన్కి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, విజువల్ స్టూడియోలో మనకి కింద నుంచి మనం ప్రతిసారి ఎంటర్ చేసుకోకర్లేదు. ఎంటర్ చేసుకోవచ్చు, కాకపోతే ప్రతిసారి బ్యాక్కి వెళ్ళి ఫ్రంట్కి వచ్చి ఇక్కడ ఎంటర్ చేసుకునే అంత నెసెసిటీ అయితే లేదు విజువల్ స్టూడియో కోడ్లో. ఇక్కడైతే మనం ఫస్ట్ ఈ స్టోరీని కాపీ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని కాపీ చేసామనుకోండి ఇలాగా. ఇప్పుడు కాపీ చేసామా దీన్ని. ఇప్పుడు ఓకే, 1 సెకండ్. ఇప్పుడు మళ్ళీ కొత్త విండో క్రియేట్ చేయాలి. కొత్త విండో క్రియేట్ చేసిన తర్వాత Ctrl+V. ఎప్పుడు మనం రన్ చేసాం అనుకో, రన్ మాడ్యూల్ F5 షార్ట్ కట్. మనం ఫస్ట్ దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసి హెల్లో అని టైప్ చేసిన తర్వాత ఇప్పుడు హెల్లో అని టైప్ చేసాం కదా. ఇప్పుడు ఇది వస్తుంది. ఆఫ్టర్ చేంజ్ సబ్జెక్ట్ నేమ్ ఇది వస్తుంది. ఓకేనా, ఎంత ఇది వచ్చింది. ఓకే, ఇలాగ వస్తుంది. మనం కొత్తగా టైప్ చేయడానికి ఏమి అవి అక్కడ అవ్వవు. అదే మనం ఇక్కడ ఇదే ప్రింట్ ఇదే మనం ఇలా చేసుకున్నప్పుడు 1 సెకండ్. ఇప్పుడు ఇదే ఉందా, దీన్ని మనం రన్ చేసుకున్నామని అనుకుంది. ఓకే, ఇక్కడ ఏదో సంథింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి దాన్ని ఎర్రర్ చూపించడం. ఇక్కడ సబ్జెక్ట్ తీసి నాన్ లోకల్ ఇక్కడ ఆఫ్టర్ చేంజ్ ది సబ్జెక్ట్ నేమ్ ఏమో
సైన్స్ అని వచ్చింది కదా, అక్కడ కూడా అదే వస్తుంది. రెండింటికి ఏం డిఫరెన్స్ ఉండదు. కాకపోతే మనం ప్రతిసారి అక్కడ విండోస్ అది ఓపెన్ చేసి చేయాల్సిన పనే ఉండదు. విజువల్ స్టూడియో కోడ్లో అదే మనకు మంచి డిఫరెన్స్. నార్మల్గా ఐడియల్లీ పైథాన్కి అది. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇందులో ఏదైనా తప్పు ఉంది అనుకుంటే, మీకు ఏదైనా తప్పు ఉంది అనుకుంటే దీన్ని ఇలాగ కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసాం అనుకో, ఏదైనా తప్పు ఉందో లేదా అని మనకి చెప్పడం. దీన్ని మీరు ఇక్కడ కాపీ దేనికి కావాలనుకున్న క్లౌడ్, GPT-1, GPT-4 ఆర్ ఎనీ మనం ప్రస్తుతానికి మనం ఇప్పుడు క్లౌడ్లో నుంచి చూస్తే ఎలా ఉంటుందో అది చెక్ చేయడం. ఓకే, ఏమైనా అప్డేట్ ఉందా, ఏదైనా ఉందా అనేది ఫస్ట్ మనకు తెలుస్తుంది కదా, అదేదా. ఇవన్నీ మీకు చెప్పబోయే ఫర్దర్ టాపిక్స్, అవన్నీ డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్ నుంచి డిస్కస్ చేసుకుందాం. ఈసారి 2 డేస్కి 3 డేస్కి ఒకసారి వీడియో వస్తుంది, వాటిని కన్ఫర్మ్గా మిస్ కాకండి. ఓకేనా. క్లౌడ్ అనేది నేను ఎనేబుల్ చేసుకోలేదు, అంటే ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి అది క్లౌడ్ చూపించట్లేదు. అదే మనం GPT-5 మినీ చూసుకున్నాం అనుకో, ఇదే కాన్సెప్ట్ మనం. ఓకే, దీన్నే మనం చూసుకున్నాం అనుకో, ఏంటి తప్పు, ఏదైనా తప్పు ఉందా అనేది మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇలా స్టిల్ వర్కింగ్ అవడం, మనకి ఏం ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం అసలు లేదు అనేది స్టిల్ వర్కింగ్ అవడం. వర్కింగ్ అవ్వడం అనే టైం పడుతుంది కొంచెం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనలైజింగ్ చేస్తుంది ఫస్ట్. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ నాన్ లోకల్ వేరియబుల్ టు గ్లోబల్ వేరియబుల్స్. దాని తర్వాత ప్లానింగ్ టాస్క్, ఇవన్నీ అది ముందే చెప్తుంది. ఇంకోటి నెక్స్ట్ మనం ఏం రాయబోతున్నాం, నేనంటే అది విండోస్ ఏ అనేది ఆఫ్ చేసుకున్నాను కాబట్టి ఇది రాలేదు. అది ఆన్ చేసుకొని ఉంచుకుంటే అది ఎనేబుల్ అవ్వడం. అప్పుడు నెక్స్ట్ మనం ఏం రాయబోతున్నాం అనేది అది ముందే చెప్పడం. ఒకవేళ అదో కాదు మనం డిస్కస్ చేసుకుని అలా చిన్న టైప్ చేసినా మనకి వేరే మీరు ఏ రకమైన కోడ్ రాస్తున్నారో అది ముందే చెప్తుంది. మనకి ఇప్పుడు యూజింగ్ కోపైలట్, గిట్హబ్ ఇంకా చాలా కోర్సెస్ అనే వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే వీటిని అన్నిటిని కాకుండా ఫస్ట్ మనం కోడ్ అనేది ఎలాగ అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం అనేది చూద్దాం. కోడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ పైథాన్ అంటే ఏంటి, పైథాన్లో డేటా వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఫస్ట్ కోడింగ్ మనం ఇప్పుడు అందుకే కోడ్ ఏం రాసేయక్కర్లేదు. నార్మల్గా మనకి స్ట్రక్చరు, దాని డెఫినేషన్స్, దాని ఫార్ములాస్, అది అసలు దేనికి యూజ్ చేస్తారు, ఇంకా మనం ఏ పరంగా యూజ్ చేస్తారో, ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే పారామీటర్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి, ఇంకా చాలా ఉంటాయి పైథాన్లోని. ఇది నార్మల్గా ఇది స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ పైథాన్ అంటే ఏటో చెప్తున్నాను. నెక్స్ట్ అన్నీ వచ్చేవి చూడండి. ఇక్కడ అలౌ చేసాం అనుకుంది, అది అలౌ అవుద్ది, ఆ దగ్గర ప్రింట్ అవడం. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అని, అసలు మనం కోడ్ అనేది ఎందుకంత కోడ్ అనేది అర్థం చేసుకోవడం ఎందుకంత ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు కోడ్ అనేది వేరేవాడు మనకి చెప్పడం, అరే నాకు దాంట్లో ఈ ప్రాబ్లం ఉంది, అసలు ఏం చేస్తున్నాడు, ChatGPTని అడిగినా సాల్వ్ చేయలేదు, ఒకవేళ ChatGPTని అడిగినా సాల్వ్ చేయలేకపోతుంది, అప్పుడు మనకి చెప్పడం. ఓకేనా. ఇక్కడ నేను చెప్పాను చూసారా, ఇది నేను సేమ్ మళ్ళీ అదే వచ్చింది రా, ఏమైనా ప్రాబ్లం ఉందో లేదనేది డీటెయిల్గా ఇక్కడ చెప్తుంది చూడండి. సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం, కోడ్ అనేది ఎందుకు, ఆ కోడ్ అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్లో ఎన్ని రకాలు, బులెన్స్ అంటే ఏంటి, సెట్స్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి, ఇంకా మ్యాపింగ్ డేటా టైప్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, ఎప్పండ్ అంటే ఏంటి, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని డీటెయిల్గా డిస్కషన్ చేసుకుని ఫస్ట్ పైథాన్ అంటే ఏంటో డీటెయిల్గా తెలుసుకుని దాని తర్వాత జనరేటివ్ AI కోర్స్ అనేది పూర్తిగా వస్తుంది రాను. ఫస్ట్ పైథాన్ అనేది బేసిక్ ఇంపార్టెంట్. పైథాన్ నార్మల్గా పైథాన్కి, జావాకి, సికి, C++కి ఇవి అన్నిటిలో పైథాన్ మ్యాక్సిమం ఎందుకు
పైథాన్ అనేది ఎందుకు అంత ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్ అంటే నార్మల్గా పైథాన్ అనేది ఈజీ టు అండర్స్టాండ్. చాలామంది లాంగ్వేజెస్ ఈజీ టు అండర్స్టాండ్ చేసుకోం. జావా అంటే హ్యాష్ ఇంక్లూడ్ studio.h ఇదంతా పెద్ద రాయడం కోడ్. అదే మనం పైథాన్లో చూసుకుంటే సింపుల్ కోడ్, మామూలుగా ప్రింట్ పైథాన్ అని రాసాం అనుకుని అది ప్రింట్ చేయడం. అసలు చూడండి కావాలంటే Ctrl+A Shift అంట. ఇప్పుడు print చూసుకుని ఓపెన్ బ్రాకెట్స్ చేసుకుని TechSpark హబ్ అన్ని టైప్ చేసాం అనుకోండి, ఇది ఇలా ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు తెలుసా? మన దగ్గర ఫార్మాటింగ్ స్ట్రింగ్ అనేది పూర్తిగా పెట్టలేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. అదే మనం ఇలాగా పెట్టి చేసాం అనుకోండి, రన్ పైథాన్ రన్ ఇదేం చూపిస్తుంది. ఓకే వెయిట్, ఏదో స్లో కూడా రాస్తుందా? ఓకే, ఇక్కడ మనం స్ట్రింగ్స్ కింద మనం ఇవ్వలేదు. ఓకే, ఐ హ్యావ్ సమ్ మిస్టేక్స్. ఓకే, మరి మనం ఎంత గ్యాప్ అవ్వకూడదు. ప్రింట్ మనం లోపల ఇది కోర్స్ ఇచ్చినప్పుడు అది వేరియబుల్ కింద డిక్లేర్ అవుతుంది. అదే మనం నార్మల్గా ఇచ్చామా అనుకోండి. ఇప్పుడు దీన్ని ఇన్స్టాలేషన్ చేస్తా. ఒక మినిట్. కోడ్ అనేది చాలా స్లోగా రన్ అవుతుంది, అంటే స్లీప్లో పెట్టి మర్చిపోయాం. ఇప్పుడు స్లో రన్ అవ్వదు. స్లో అని అయినా సేమ్ ఎర్రర్ చూపిస్తుంది కదా. ఇక్కడ దాని సజెషన్స్ చెప్తా చెప్పడం, మనం ఏదైనా డిఫైన్ చేసినప్పుడు. అదే మనం ఇక్కడ స్ట్రింగ్స్ని యూజ్ చేసుకొని మనం ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఎఫ్. ఓకే, ఇప్పుడు మనకి ఎర్రర్ చూపించలేదు, ఎందుకంటే ఇది ఫార్మాటింగ్ స్ట్రింగ్. వీటి గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి గిట్ హబ్ కోపైలట్ దీని యూజెస్ అంటే, ఇప్పుడు పైథాన్ అనేది ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు చూడండి, TechSpark హబ్ అనేది మనకి డౌన్లోడ్ అయింది. అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్ ఎందుకు అయింది, అసలు పైథాన్ ఎందుకు అనేది నెక్స్ట్ టాపిక్లోనే మనం డిస్కషన్ చేద్దాం. పైథాన్ నేర్చుకుంటే ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా పైథాన్ యూజ్ చేసుకొని ఏ ఏజెంట్స్ ఎలా రెడీ చేస్తాం, ఇంకా పైథాన్ యూజ్ చేసుకొని అసలు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి అనేవి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్కి రెడీ అవ్వండి. పైథాన్ అంటే ఏంటి, దాని తర్వాత పైథాన్లో ఒక పార్ట్ డేటా టైప్స్ గురించి, డేటా టైప్స్ అంటే ఏంటి, వాటి గురించి డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. అసలు వేరియబుల్ అంటే ఏంటి, ఇంకా ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి, ఇంకా ఫార్మాటింగ్ స్ట్రింగ్ అంటే ఏంటి, అసలు హ్యాష్ ఎందుకు వాడతాం, అవన్నీ అనేవి డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ముందే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని, ఓకేనా? మళ్ళీ ఇంకా వచ్చిన వాళ్ళు మాత్రం ఇలాగా వీడియో ఏదో బాగాలేదని వెంటనే మళ్ళీ క్లోజ్ చేసి, కానీ మ్యాటర్ అనేది గట్టిగానే ఉంటుంది, వాటిని చూసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ నాగల్ చవితి టు ఆల్.